ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ తుది దశకు చేరింది. భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా హాట్ ఫేవరెట్ గా ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. వరుసగా రెండో టైటిల్ గెలిచి సరికొత్త చరిత్రను లిఖించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు తొలి టీ20 ప్రపంచ కప్ ను ముద్దాడాలి అనే కసితో న్యూజిలాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కప్ గెలిచినా ఓడినా సూర్య కెరియర్ కు ఈ మ్యాచ్ తో ఎండ్ కార్డు పడుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కేవలం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు అతను ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2 ఏళ్లు వన్డే జట్టులో కొనసాగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్లో పేలవ ప్రదర్శనతో వేటుకు గురయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ, జడేజా ఒకేసారి టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. రోహిత్ స్థానంలో టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్ జట్టును అద్భుతంగా నడిపించాడు. అతని సారథ్యంలో భారత్ ఒక్కటంటే ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026లోనూ భారత్ ఫైనల్ చేరుకుంది. ఆదివారం న్యూజిలాండ్తో ఫైనల్లో విజయం సాధిస్తే టీమిండియాకు ప్రపంచ కప్ అందించిన సారథుల జాబితాలోకి సూర్య చేరుతాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడానికి ఇంతకంటే మంచి సందర్భం అతనికి మరొకటి ఉండదు. సూర్య వయస్సు కూడా పైబడింది, ఫామ్ తగ్గింది, కెరియర్ చరమాంకంలోనే ఉన్నాడు. కాబట్టి రిటైర్మెంట్కు ఇదే సరైన టైం అని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ కప్ గెలిచి తప్పుకుంటే అంతకంటే గొప్ప వీడ్కోలు ఏముంటుంది? అయితే ఇది అతని చాయిస్ అని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ భారత్ ఫైనల్లో ఓడినా సూర్య కెరీర్ ముగుస్తుంది. సెలెక్టర్లు వేటు వేసే అవకాశాలే ఎక్కువ. తదుపరి టీ20 ప్రపంచ కప్ టోర్నీకి కుర్రాళ్లతో కూడిన సెటప్ను టీమిండియా సిద్ధం చేస్తుంది. కాబట్టి సూర్యకు అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం కంటే గౌరవంగా తప్పుకోవడమే ఉత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్య ఆటలో వెనుకబడిపోయాడు. సారథి కాకముందు 68 మ్యాచ్లు ఆడిన సూర్య 43.33 సగటుతో 2340 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు ఉన్నాయి. కానీ కెప్టెన్ అయ్యాక 41 మ్యాచ్లు ఆడి 26.62 సగటుతో 932 పరుగులే చేశాడు. సూర్య సారథ్యంలో భారత్ గెలిచినా అందులో అతని గొప్పతనం ఏం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి.